మెదక్ జిల్లాలో గత 24 గంటలకు కురిసిన వర్షపాతం వివరాలను తెలంగాణ వాతావరణ శాఖ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు విడుదల చేశారు. హవేలీగన్పూర్ మండలం సర్దన్లో 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. హవేలీగన్పూర్ మండలం వాడిలో 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాపన్నపేట మండలం లింగాయపల్లిలో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద శంకరంపేటలో 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టేక్మాల్ మండలంలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హవేలీగన్పూర్ మండలం నాగాపూర్లో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ మండలం పాతూరులో 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాపన్నపేట మండలం మిన్పూర్లో 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనోహరాబాద్ మండలం కాలకల్లో 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాషాపేట మండల కేంద్రంలో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాపన్నపేట మండలం పుర్చన్పల్లిలో 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ మండల కేంద్రంలో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్న శంకరంపేట మండలంలో 13.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్దుర్తి మండలం దామరాంచాలో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టేక్మాల్ మండలంలో 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శివంపేట మండలంలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిప్జర్ మండలం చిట్కూల్లో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజాంపేట మండలం నార్లాపూర్లో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోటిపల్లి మండలంలో 12.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా కేంద్రంలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోటిపల్లి మండలంలో 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలదుర్గ మండలంలో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్దుర్తి మండలంలో 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్చారం మండలంలో 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ మండలం చిప్పాలదుర్తిలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనోహరాబాద్ మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ మండలం రాజ్పల్లిలో 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శివంపేట మండలంలో 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం. నార్సింగి మండలం శివనూరులో 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం. తూప్రాన్ మండలంలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేగోడ్ మండలంలో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం. చెగుంట మండలంలో 12.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామంపేట మండలం లక్ష్మాపూర్లో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామంపేట మండలం రామాయంపేటలో 7.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరులో 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా ఎడతెరిపి లేకుండా ముసురు వాన కురుస్తుంది. ఈరోజు ఉదయం కొంచెం గర్వించిన మధ్యాహ్నం నుంచి మళ్ళీ ప్రారంభమైంది వర్షం. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాట్ల కార్యక్రమం వేగంగా జరుగుతుంది.